విశాఖ దేవరాపల్లిలో 6 ఏళ్ల చిన్నారి దివ్య అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇది విశాఖలో జరిగింది. దివ్య మేనమామ శేఖర్ పైన అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇప్పటికే శేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదని పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఇది దేవరాపల్లిలో 6 ఏళ్ల బాలిక చిన్నారి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది ఉషోదయ స్కూల్లో. ఈ పాప నిన్న స్కూల్ కి వెళ్ళినటువంటి పాప తిరిగి రాలేదు. రాకపోవడంతో తల్లిదండ్రులు నిన్న రాత్రి వరకు చూశారు. ఈ రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పాప అదృశ్యం అవ్వడం మీద కూడా వాళ్ళు దేవరాపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే పాప అదృశ్యం వెనుక ఉన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ వాళ్ళు వచ్చారు. మేనమామ అయినటువంటి పాప మేనమామ శేఖర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో శేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే ఒక స్థానిక గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దేవరాపల్లి సమీపంలో ఉన్నటువంటి బిల్లలమెట్ట క్వారీ ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడాను ఆ ప్రాంతం దిశగా పోలీసులు జాగిలాలను తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈ మేరకు పోలీసులు కూడా కొంతవరకు మేనమామ ఏదైనా చేసి ఉండొచ్చు అన్నటువంటిది ఒక అనుమానంతో కూడా పోలీస్ జాగ్రత్తలతో ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి మేనమామ ఎవరైతే ఉన్నారో శేఖర్ తో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు గౌతమి. అయితే ఈ పాప విషయం అసలు గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా లేదా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ పాప అదృశ్యం అవ్వడం వెనక ఉన్నటువంటి ఏవైనా విభిన్న కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి మనకి దేవరాపల్లిలో కనిపిస్తోంది గౌతమి. థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.